పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అన్నీ వేసి ఇట్లా మంచిగా కలిపేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టేసేయండి. ఏమైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం చికెన్. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో ఆనియన్స్ వేసి ఇందులో కొంచెం పసుపు వేయండి, కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్ వేయండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇవి బాగా ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు నేను చేసే రెసిపీ చికెన్ ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఉడకబెట్టుకుని, ఇందులో వాటర్ ఎక్కువ వస్తాయి. ఈ వాటర్ని ఇందులో వేసేయండి. ఇది కొంచెం మంచిగా ఉడకనివ్వండి. వాటర్ దగ్గరికి అవ్వనివ్వండి. దగ్గరికి పడనిచ్చి అప్పుడు ఈ చికెన్ ముక్కలు ఉడకబెట్టి దగ్గరికి రానిచ్చాక ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెము మళ్ళీ కొద్దిగా కారం వేయండి ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొన్ని గరం మసాలా 1 స్పూన్ వేయండి. చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలపండి. ఇట్లా కలిపిన తర్వాత ఇంకొద్దిగా సేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై కానిచ్చేసి కొత్తిమీర చల్లి దింపేసేయండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. దీనికి కాంబినేషన్ టమాటా చారు. ఈ రెసిపీ ఇంకొకసారి చెప్తాను మీకు. టమాటా చారు, చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుంది.